ఇదే కథ తిరగమలిచి చెప్పేదా? 2 ఎకరాల రైతు, కరెంటు నీళ్లు దండిగా ఉండే, పెండ్లాన్ని ఇంటికాడనే వదిలి కూలోళ్ళని తోడుకుని పొలం పనులకు పోయినాడు. అమ్మ ఇంటికాడనే ఉండి పెళ్ళుండి చూసుకుంటాండే. పాప బడికి పాయ్. ఎండలో ఆటలాడిందేమో, మాపటేళ్లకు జ్వరం కాసింది. పార్టీలు కొట్లాట్లు లేని ఊళ్ళు కదా బాలరెడ్డి. బస్సులు మచ్చుగా తిరుగుతాండాయి. పాపని ఆసుపత్రికి తీసుకుపోయినారు. ఆడ డాక్టర్ సెలైన్ ఎక్కించి ఇంటికి పంపినాడు. ఆ పొద్దు మర్నాడు పాప బడికి పాయ్. అమ్మ నవ్వింది. మొదటి కథ మీ నాయన రాసింది, రెండోది నేను రాద్దాం అనుకునేది. ఏం చేద్దాం బాలరెడ్డి?